అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైట్ పడుకునే ముందే పిల్లల లంచ్ బాక్సెస్ అలాగే వాటర్ బాటిల్స్ మొత్తం కూడా నేను క్లీన్ చేసిన తర్వాత ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానండి. ఇలా పెట్టడం వల్ల మనకు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ రెడీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ ఆ టైంలో అన్నీ వెతుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి నేను నైట్ పడుకునే ముందే ఇవన్నీ కూడా ఈ రకంగా మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. నేను దీపారాధన చేసే ఒత్తుల్ని ఇలా ఒక బాక్స్లో వేసేసుకొని అందులో ఆయిల్ వేసి పెట్టేస్తానండి. ఇలా ఆయిల్ వేసి పెట్టడం వల్ల ఒత్తులు ఆయిల్ని బాగా పీల్చుకుంటాయి, అబ్జర్వ్ చేసేసుకుంటాయి. మనం దీపారాధన చేసినప్పుడు ఆ ఒత్తులు చాలాసేపు వెలుగుతాయి. కాబట్టి నేను 1 మంత్కి ఒకసారి ఈ రకంగా మొత్తం ఒత్తులన్నీ కూడా ఆయిల్ వేసిన డబ్బాలో పెట్టుకుంటాను. అలాగే నేను దీపారాధనకి ఏ ఆయిల్ని యూజ్ చేస్తానని చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు. నేను ఆవ నూనె యూజ్ చేస్తానండి, మస్టర్డ్ ఆయిల్ని. ఈ మస్టర్డ్ ఆయిల్ని కూడా నేను ఈ రకంగా విమ్ది మనకి ప్లాస్టిక్ బాటిల్ వస్తుంది కదా, దాంట్లో వేసి పెట్టేసేసుకుంటాను. మనకు దీపారాధన చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 5:20 అయిందండి. పిల్లలు 5:30 తర్వాత నిద్రలేస్తారు. పిల్లలు నిద్ర లేచే లోపలికి నేను హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం స్టవ్ పై టీ పాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం మరిగిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ టీ పౌడర్ వేసుకున్నాను. నేను యూస్ చేసే టీ పౌడర్ వచ్చి చక్రా గోల్డ్ అండి. ఇది బాగా మరగాలి. ఇది మరిగే లోపలికి నేను జింజర్ని కూడా కొంచెం క్రష్ చేసి పెట్టేసుకుంటాను. ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో నేను క్రష్ చేసుకున్న జింజర్ వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా ఆకులు, తులసి ఆకుల్ని వేసుకున్నాను. దీనిని కూడా మనం మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. జాగరీ పౌడర్ ఉంటే జాగరీ పౌడర్ని యూజ్ చేయొచ్చు, లేదా బెల్లం అయినా మనం వేసుకోవచ్చు, బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. ఇది వచ్చి ఆర్గానిక్ జాగరీ పౌడర్ అండి. కాబట్టి మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది. నార్మల్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తే ఇంత కలర్ అయితే రాదు. ఇది బాగా మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను. మన హెర్బల్ టీ రెడీ అయిపోయింది. ఈ హెర్బల్ టీని నేను కప్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ హెర్బల్ టీ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ మనం ఈ హెర్బల్ టీని తీసుకోవటం వల్ల చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. So just smile like there's no one watching. Early morning on a Saturday, wake up, time to get it started. No one's gonna get in your way. No one's gonna leave you broken hearted. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. కాబట్టి మన వ్యూవర్స్ లో చాలా మంది పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేయమని అడుగుతున్నారు. అందుకని నేను ఎక్కువగా మార్నింగ్ రొటీన్సే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ లో నేను పాలక్ పులావ్ చేస్తున్నాను. చాలా హెల్దీ రెసిపీ, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాలక్ పులావ్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పాలక్ పేస్ట్ చేసుకోవాలండి. దీనికోసం మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, అలాగే కొంచెం అల్లం తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పాలక్ని వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పాలక్ వేసుకుంటున్నాను. మనం
పాలక్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి మంచి కలర్ ఉంటుంది, అంటే ఆ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం పాలక్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో గీ వేసుకుంటున్నాను. పాలక్ రైస్ని గీతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గీ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను, జీడిపప్పు వేసుకున్నాను. దీని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పాలక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి. పోయేంత వరకు మనం దీన్ని మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. అంటే మనకు ఒక 5 minutes పడుతుంది ఇది మొత్తం కూడా కుక్ అవ్వడానికి. చూడండి, ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మనం ఇలానే కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను బఠానీ వేసుకున్నాను, అలాగే క్యారెట్ వేసుకున్నాను, పొటాటో వేసుకున్నాను, టొమాటో వేసుకున్నాను. నేను క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి, ఎల్లో క్యాప్సికమ్ వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 hour ముందుగా నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి 1 cup రైస్కి 2 cups వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నట్లయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనకి బబుల్స్ లాగా రావాలండి. మనకి ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం కూడా ఈ రకంగా బబుల్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేస్తున్నాను. పైన కూడా మనకి ప్రెషర్ రావాలి, ఎందుకంటే కుక్కర్లో ఫుల్గా వాటర్ ఉంది కదా. మనం వెంటనే విజిల్ పెట్టేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాత మనం విజిల్ పెడితే మనకి వాటర్ బయటికి రాదు. 3 whistles రావాలండి. 3 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 5 minutes తర్వాత నేను మూత తీసాను. వెంటనే మూత తీసి మనం మిక్స్ చేసినా మనకు మొత్తం ముద్దగా అయిపోతుంది. కాబట్టి ప్రెషర్ పోయిన 5 minutes తర్వాత మూత తీసేసి మనం మిక్స్ చేసుకోవాలి. పాలక్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ పాలక్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 o'clock అయిందండి. మా మెయిడ్ వచ్చేసారు. తను ఇల్లు మొత్తం క్లీన్ చేసే లోపలికి 7:30 అవుతుంది.
మా మెయిడ్ రావడానికి ముందే నేను డోర్ మ్యాట్స్ మొత్తం అన్నీ కూడా తీసి పక్కకు పెట్టేస్తానండి. తను వెళ్ళిపోయిన తర్వాత నేను మొత్తం కూడా వాటి ప్లేసెస్లో సర్దేస్తాను. యశు శ్రేయు స్కూల్కి రెడీ అవుతున్నారండి. పిల్లలు రెడీ అయ్యే లోపలికి నేను ఇవన్నీ కూడా నీట్గా సర్దేసేస్తాను. అలాగే లంచ్ బాక్సెస్ మొత్తం కూడా ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఈరోజు యశు శ్రేయకు స్నాక్ టైం కోసం పపియా కట్ చేసి ఇచ్చాను. అలాగే లంచ్ బ్రేక్లోకి నేను పాలక్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను. అలాగే ఈ పాలక్ పులావ్కి కాంబినేషన్గా నేను పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ పెరుగు చట్నీని కూడా నేను లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేస్తాను. ఇవి స్టీల్ బాక్సెస్ కావటం వల్ల పిల్లలు తినే టైం వరకు కూడా స్మెల్ అనేది రాదండి. అదే మనం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా యూజ్ చేస్తే పిల్లలు తినే టైంకి అయితే స్మెల్ అనేది వచ్చేస్తుంది. నేను మొత్తం కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా వీటిని లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తాను. యశు శ్రేయకు నేను కర్డ్ రైస్ ఇచ్చానండి. కర్డ్ రైస్ తిని వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోతారు. పిల్లలు కర్డ్ రైస్ తినే లోపలికి నేను లంచ్ బ్యాగ్స్ మొత్తం గూడా ప్యాక్ చేసేస్తాను. ఇది మొత్తం ఫినిష్ అయ్యే లోపలికి 7:40 అవుతుంది. పిల్లల లంచ్ బాక్స్ రెడీ చేసేసానండి. నేను మార్నింగ్ నుంచి కిచెన్‌లో యూజ్ చేసిన అంట్లు మొత్తం గూడా క్లీన్ చేసేసుకొని మొత్తం షింక్‌ని అలాగే గ్యాస్ స్టవ్‌ని ఇంకా నా కిచెన్ కౌంటర్ మొత్తం కూడా తుడిచిపెట్టేసేసుకున్నాను. అంటే మనం అంట్లనేది ఎప్పుడు యూజ్ చేసినాం అప్పుడు తోమేసి పెట్టుకుంటే మనకి పని అనేది తగ్గుతుంది. అంతే కాకుండా కిచెన్ అనేది కూడా నీట్‌గా ఉంటుంది గదా! షింక్‌లో అలానే పెట్టేసామంటే స్మెల్ అనేది కూడా వస్తుంది గదా! కాబట్టి ఎప్పుడు యూజ్ చేసినప్పుడు తోమేసుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు నాకు గ్యాస్ స్టవ్‌తో పని లేదు కాబట్టి నేను గ్యాస్ స్టవ్‌ని కూడా నీట్‌గా తుడిచేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైమొచ్చి 7:45 అయిందండి. యషు స్కూల్‌కి రెడీ అయిపోయాడు. ఇంకా స్కూల్‌కి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు టైమొచ్చి మార్నింగ్ 8:30 అయిందండి. శ్రేయు స్కూల్‌కి బయలుదేరాడు. ఈరోజు శ్రేయు స్కూల్‌లో యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారండి. వైట్ టీ షర్ట్ అలాగే బ్లాక్ ప్యాంట్ చెప్పారు. కాబట్టి ఈరోజు యూనిఫార్మ్ కాకుండా ఈ వైట్ టీ షర్ట్ అలాగే బ్లాక్ ట్రాక్‌తో స్కూల్‌కైతే బయలుదేరాడు. శ్రేయు వ్యాన్ వచ్చేసరికి 8:45 అయిందండి. శ్రేయుని పంపించేసి ఇంక నేను పైకొచ్చేసాను. బెడ్‌షీట్స్ చేంజ్ చేసి 1 వీక్ అయిందండి. కాబట్టి ఈరోజు నేను బెడ్‌షీట్స్‌ని చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇవి వచ్చి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్‌లో తీసుకున్నానండి. అప్పుడే న్యూ కలెక్షన్ అని డిస్కౌంట్‌లో పెట్టున్నారు. అంటే ఆఫర్‌లో ఇచ్చారు. అంటే అందులో వచ్చి ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశారు. నేను ప్యూర్ కాటన్ అని చెప్పి తీసుకొచ్చాను. ఎక్కువగా నేను యూజ్ చేసేవి కాటన్ బెడ్‌షీట్సే యూజ్ చేస్తాను. కానీ ఒక 2 టైమ్స్ వాష్ చేశాక ఇది కాటన్ అయితే ఏమి అనిపించలేదు నాకు. చాలా సాఫ్ట్‌గా అయిపోయింది ఈ బెడ్‌షీట్స్ ఏంటో.
మనం యూజ్ చేయకుండా అలాగే ఉంచేయలేం కదండి. అందుకని చెప్పి ఈరోజైతే వేశాను. ఒక 3-4 డేస్ ఉంచి మళ్ళీ చేంజ్ చేసేస్తాను. ఇది కూడా సేమ్ అంతేనండి, ప్యూర్ కాటన్ అని చెప్పి తీసుకొచ్చాను. 2 కూడా ఒకేసారి తీసుకున్నాను నేను. ఇది కూడా కాటన్ లాగా అయితే నాకేం అనిపించలేదు, కొంచెం మెత్తగా అంటే సాఫ్ట్గా ఉంది బెడ్షీట్స్ అయితే. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్లో చాలా మంది నా స్కిన్ కేర్ రొటీన్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు నేను ఇన్స్టెంట్ గ్లో కోసం ఒక సింపుల్ ఫేస్ మాస్క్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫేస్ మాస్క్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటానండి. దీనివల్ల మనకి స్కిన్కి చాలా మంచి గ్లో అయితే వస్తుంది, అంటే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. ఎప్పుడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఫేస్ మాస్క్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ ఫేస్ మాస్క్ కోసం నేను బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ స్మాల్ సాషెట్ తీసుకున్నానండి. బ్రూ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే నెస్కెఫే అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ హనీ తీసుకున్నాను. దీన్ని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రోజ్ వాటర్ వేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ని కూడా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం రోజ్ వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫేస్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఫేస్ని అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ని మనం బ్రష్తో కానీ లేకపోతే ఫింగర్స్తో దేంతోనైనా మనం మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అంటే దేంతో కంఫర్టబుల్గా అనిపిస్తే దాంతో మనం ఈ ఫేస్ మాస్క్ని అయితే అప్లై చేసుకోవాలి. కాఫీ పౌడర్లో వచ్చి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది మన స్కిన్ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ పొల్యూషన్ వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా. మనం ఈ కాఫీ పౌడర్ని స్క్రబ్స్గా కానీ లేకపోతే ఫేస్ మాస్క్లు కానీ ఫేస్ ప్యాక్గా మనం యూజ్ చేయడం వల్ల ఆ డ్యామేజ్ని తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కాఫీ పౌడర్ని మనం స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందండి. దీనివల్ల మనకి మంచి గ్లో అయితే వస్తుంది. నేను ఫేస్కి మొత్తానికి కూడా ఈ రకంగా అప్లై చేసేసుకున్నాను. ఈ మాస్క్ని ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్లోగా మసాజ్ చేసుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, కానీ మనం చాలా స్లోగా మన ఫేస్ని మొత్తం కూడా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మన ఫేస్ అనేది మంచి గ్లో అయితే ఉంటుంది. ఏ ప్యాక్ యూజ్ చేసినా కానీ మాస్క్ యూజ్ చేసినా నెక్ కూడా అప్లై చేయాలండి. ఇలా చేస్తేనే మన ఫేస్ నెక్ సేమ్ కలర్లో ఉంటుంది. లేకపోతే ఫేస్ వచ్చి బ్రైట్గా, నెక్ వచ్చి డార్క్గా అనిపిస్తుంది కదా. కాబట్టి ఫేస్కి నెక్కి రెండిటికి అప్లై చేయాలి. ఒక 20 మినిట్స్ మనం ఈ మాస్క్ని అయితే ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం నార్మల్ వాటర్తో మనం ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలి. మనకి ఇది మొత్తం ఫుల్గా అయితే డ్రై అవ్వదండి, ఇందులో హనీ వేసాం కదా, కాబట్టి మనకు కొంచెం ఈ రకంగానే ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత మనం ప్లెయిన్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది యూజ్ చేయకూడదండి. నార్మల్ వాటర్తో మనం ఫేస్ని వాష్ చేసుకొని మొత్తం ఫేస్ మొత్తం డ్రై చేసేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఈ కాఫీ మాస్క్ వల్ల మన స్కిన్కి చాలా మంచి గ్లో అయితే వస్తుందండి. మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది. మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందా? ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన ఫేస్ పైన ఏదైనా మార్క్స్ ఉన్నా కూడా అవి కూడా తగ్గుతాయి. ఇది మనం వీక్లీ 1 కానీ 2 కానీ మనం ఈ మాస్క్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.